హలో గాయ్స్, నేను మీ సామ్సుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టోరీ. ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుందని అలా షవర్మా తినడానికి వెళ్ళాం. మంచి స్పైసీ షవర్మా తిన్న తర్వాత డిజర్ట్ తినకపోతే ఎలా? డిజర్ట్కి పెట్టేంత బడ్జెట్ లేక ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుందాం రిటర్న్ అయిపోయాం. ఆగు, డిజర్ట్ అంటున్నావు, ఇంతకీ ఏం చేస్తావేంటి? మన ఫేవరెట్ క్యారెట్ హల్వా బట్ విత్ స్పెషల్ టచ్. చలో చేసేద్దాం మరి. మనకి నార్మల్గా దొరికే క్యారెట్స్తో చేసుకోవచ్చు, కానీ ఢిల్లీ క్యారెట్స్తో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సుమ్మి, ఇంగ్రీడియంట్స్ చెప్పే మరి అందరికీ లేట్ చేయకుండా. షుగర్ 2 cups, ఘీ 4 tablespoon, బాదం, కోవా 1 cup, ఇలాచీ, కాజు, క్యారెట్ 1 kg అండ్ 1 liter ఫుల్ క్రీమ్ మిల్క్. ఫస్ట్ అన్ని క్యారెట్స్ హెడ్ అండ్ టెయిల్స్ కట్ చేసుకుని ఆ తర్వాత పీలర్తో పీల్ చేసుకోండి. అసలైన టాస్క్ ఇప్పుడే మొదలవుతుంది. క్యారెట్ని గ్రేట్ చేసుకోవటమే. గ్రేట్ చేసుకోవడం అనేది టోటల్లీ ఆప్షనల్. కొంతమంది మిక్సీలో వేస్తారు, కొంతమంది కుక్కర్లో చేసేస్తారు, కానీ మాకు పర్సనల్గా గ్రేట్ చేయటమే ఇష్టం. ఇప్పుడు ఇందులో మిల్క్ యాడ్ చేయండి. కరెక్ట్గా 1 kg క్యారెట్కి 1 liter మిల్క్ సరిపోతుంది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 10 to 15 minutes పక్కన పెట్టేయండి. 10 minutes తర్వాత క్యారెట్ మిల్క్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకొని కుక్ అవుతుంది. 10 minutes తర్వాత కూడా క్యారెట్ కుక్ అవ్వలేదనిపిస్తే ఇంకో 5 minutes వదిలేయండి. దానిలో 2 cups షుగర్ని వేసి బాగా మిక్స్ చేయండి. షుగర్ వేసిన తర్వాత వాటరీగా అనిపిస్తే టెన్షన్ తీసుకోవద్దు, అది షుగర్ మెల్ట్ అయిన వాటరే. ఇప్పుడు దాన్ని అలా 15 to 20 minutes మధ్యలో మిక్స్ చేసుకుంటూ చెక్ చేసుకోండి. ట్వంటీ మినిట్స్ తర్వాత ఆ వాటర్ అంతా అబ్జర్బ్ చేసుకొని క్యారెట్ హల్వా దగ్గర పడుతుంది. అప్పుడు దాంట్లో కప్ కోవా అండ్ ఇలైచీ వేసి బాగా మిక్స్ చేయండి. టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడమే. సామీ, స్పెషల్ టచ్ అన్నావు, ఏది? స్పెషల్ టచ్ చెప్పకపోతే ఎలా? ఇలా నీకిష్టం. మరి నేను ఎలా తింటానో తెలుసా? వెనీలా ఐస్ క్రీమ్ వేసుకొని ఇలా తింటాను. బాయ్. మేము డిజర్ట్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. మీరు మాత్రం మా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.